అందరికీ నమస్కారం. నేను మీ హరిప్రియ. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అందులో భాగంగానే మన ఛానల్లో శ్రీరామనవమికి సంబంధించిన పూజా విధానం, ఆ రోజు పాటించవలసిన నియమాలు, అన్ని విషయాలు కూడా ఆ వీడియోలో చాలా డీటెయిల్డ్గా పోస్ట్ చేశానండి. ఇవాల్టి వీడియోలో శ్రీరామనవమి రోజున ముఖ్యంగా శ్రీరామచంద్రమూర్తికి నైవేద్యం పెట్టవలసిన పానకం, వడపప్పు, చలివిడి ఎలా తయారు చేసుకోవాలో ఇవాల్టి వీడియోలో చాలా డీటెయిల్డ్గా తెలుసుకుందాం. స్వామివారికి ప్రసాదంగా పానకం, చలివిడి, వడపప్పునే ఎందుకు నైవేద్యంగా పెడతారంటే వసంత నవరాత్రుల్లో 9వ రోజు, అలాగే వసంతకాలం అంటే చాలా ఎండలు ఎక్కువగా ఉంటాయి. ఈ చలివిడి, పానకం, వడపప్పు తినడం వల్ల మనలో ఉన్న వేడిని తగ్గిస్తుంది. ఇంకా ప్రసాదాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా వడపప్పును తయారు చేసుకుందాం. మనకు ఎంత వడపప్పు కావాలో అంత పెసరపప్పు అనేది తీసుకోవాలి. దానిలో నీళ్లు పోసి దాన్ని 1 గంట పాటు నానబెట్టుకుంటే బాగా నానుతుంది. ఇది నానడానికి సమయం పడుతుంది కదా, ఈ లోపల మనం పానకం, చలివిడి ఇవి తయారు చేసుకుందాం. పానకంకి 1 కప్పులో నీటిని పోసుకోవాలి. బెల్లాన్ని అందులో వేసుకోవాలి. బెల్లం అనేది మనం రుచి చూడనిది తీసుకోవాలి. పాత బెల్లం కూడా తీసుకోకూడదు. కొత్త బెల్లాన్ని మాత్రమే తీసుకోవాలి. బెల్లాన్ని ముక్కలు ముక్కలుగా చేసి నీటిలో కలుపుకోవాలి. ఆ తర్వాత దీనిలో యాలుకలు, మిరియాల పొడిని దంచుకుని వేసుకోవాలి. మిరియాల పొడి వద్దు అనుకుంటే కనుక యాలుకల పొడి అయినా సరే వేసుకోవచ్చు. బెల్లంతో మిరియాల పొడి తీసుకోవడం వల్ల ఒంట్లో వేడిని తగ్గిస్తుంది. అందుకే మన పెద్దవాళ్ళు పూర్వకాలం నుంచి కూడా హిందూ సాంప్రదాయాల్లో ఇలాంటివి పెట్టారు. ఏ ప్రసాదం ఏ టైంలో చేసుకోవాలి అన్నది కూడా మన ఆరోగ్యాన్ని బట్టి నిర్ణయిస్తూ ప్రతి ఒక్క పూజలో, పండగలో ఇంక్లూడ్ చేశారండి మన పెద్దవాళ్ళు. ఇంకా పానకంలో బెల్లం కరిగేంత వరకు కూడా బాగా కలుపుకోవాలి. పానకం కూడా సిద్ధమైపోయింది. ఇప్పుడు చలివిడి ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. చలివిడి మామూలుగా బియ్యం నానబెట్టి ఆ తడి బియ్యాన్ని మిక్సీ పట్టి బెల్లం, కొబ్బరి మిశ్రమాన్ని ఆ తడి బియ్య పిండిలో కలిపి చలివిడిని చేస్తారు. ఆ విధంగా అయినా సరే చేసుకోవచ్చు. అది చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది కదా. ఇప్పుడు నేను చూపించే చలివిడి చాలా సింపుల్గా, ఇన్స్టెంట్గా అయిపోతుంది. సమయం తక్కువ ఉన్నప్పుడు ఈ చలివిడిని కూడా తయారు చేసి నివేదన చేయవచ్చు. ఇంకా ఈ ఇన్స్టెంట్ చలివిడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. వరిపిండిని మనకు ఎంత చలివిడి కావాలో అంత వరిపిండిని తీసుకుని దానిలో దానికి సరిపడినంత బెల్లాన్ని వేసుకోవాలి. 2 యాలకులను పొడిగా చేసుకుని కూడా వేసుకుని కొద్ది కొద్దిగా నీటిని వేసుకుంటూ ముద్దలా చేసుకుంటే అంతేనండి, చలివిడి కూడా సిద్ధమైపోయింది. పానకం, చలివిడి తయారు చేసుకునేసరికి వడపప్పు కూడా నానిపోయిందండి. ఈ పెసరపప్పును 2-3 సార్లు శుభ్రంగా కడిగేసి నీళ్లు తీసేస్తే వడపప్పు కూడా సిద్ధమైపోయింది. ముందుగా స్వామివారికి నివేదన కోసం వడపప్పు, చలివిడి, పానకం, స్వామికి నివేదన చేసే పదార్థాలపై తులసి దళాన్ని తప్పకుండా వేయాలి. తులసి దళం ఖచ్చితంగా వేసి తీరాలండి. తులసి దళం వేస్తేనే స్వామివారు మన ప్రసాదాలను స్వీకరిస్తారు. దేవుడికి నైవేద్యం పెట్టే వస్తువులలో రాగి, ఇత్తడి పాత్రలు కానీ, మట్టి పాత్రల్లో కానీ, వెండి పాత్రల్లో మాత్రమే నైవేద్యాన్ని పెట్టి నివేదన చేయాలి. చూసారా, మన రామయ్య తండ్రి, సీతమ్మ తల్లి, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి ఎంత అందంగా ఉన్నారో కదా. తెలిసింది కదండి, శ్రీరామనవమి రోజున తప్పకుండా స్వామివారికి నివేదన చేయవలసిన ప్రసాదాల గురించి, పానకం, చలివిడి, వడపప్పు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకున్నాం కదా. ఇవాల్టి వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మన ఛానల్లో శ్రీరామనవమి రోజున పూర్తి పూజా విధానం మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. తప్పకుండా ఆ వీడియోను కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఆకొండి హరిప్రియ డివోషనల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.